వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీ షాలిమార్ బాగ్ నుండి తొలిసారి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖా గుప్తా. ఉద్యోగాల పేరుతో జరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి జిల్లా ఎస్పీ. ఆవుకు ప్రభుత్వ ఆసుపత్రికి సొంత నిధులు 25 లక్షల రూపాయలతో అత్యాధునిక మెడికల్ పరికరాలు అందించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్. ఖేలో ఇండియాలో భాగంగా క్రీడాకారులకు టీ-షర్ట్స్ పంపిణీ చేసిన డాక్టర్ శంకర్ శర్మ. ఇక వివరాల్లోకి వెళ్తే, పాణ్యం నియోజకవర్గం పరిధిలోని కల్లూరు మండలం చెల్లమల్లాపురం గ్రామంలో శ్రీ మహాగణపతి కుమారస్వామి నందీశ్వర పూర్వక పార్వతి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయ సముదాయం విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ఠ మరియు శ్రీ 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 సుకుంకుల పరమేశ్వరి ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై పూజలు నిర్వహించిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు గ్రామ సర్పంచ్ భూపాల్ రెడ్డి మరియు వెంకటరెడ్డి మరియు చాకలి మధు మరియు పురుషోత్తం రెడ్డి, దామోదర్ రెడ్డి మరియు వెంకటరమణ మరియు భక్తులు పాల్గొన్నారు. ప్రతి శుక్రవారం ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, క్లస్టర్లు, నోడల్ అధికారులందరూ రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాలను సందర్శించి తనిఖీలు చేపట్టాలి. ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, క్లస్టర్, నోడల్ అధికారులందరూ రోజువారీ శాఖపరమైన కార్యకలాపాలతో పాటు ప్రతి శుక్రవారం రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాలను సందర్శించి ఆయా రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాల పరిశుభ్రత ప్రమాణాలు, పారిశుద్ధ నిర్వహణ, విద్యార్థుల శ్రేయస్సు, ఆహార భద్రత తదితరుల వంటి వాటిని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనాలు చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. There are 2 points, A, 2, -5, and B, -2, 9. You have to find one point on the x-axis, which is equidistant from this two. Got it? One second, wait on. Yeah. Mountain sanction नहीं है. सांभर भी सर सांभर में चाहता बीच में जगह होती
చోటు తమ్ముడు జర్నలిస్టుల సమస్యల కోసం వారి హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తున్న యూనియన్ ఏపీడబ్ల్యూజే యూనియన్ అని మాజీ రాజ్యసభ సభ్యులు కేజీ వెంకటేష్ అన్నారు. బుధవారం ఆయన ఛాంబర్లో ఏపీడబ్ల్యూజే రాష్ట్ర డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఆవిర్భవించిన ఏపీడబ్ల్యూజే ఉన్న గత కొన్ని దశాబ్దాలుగా వారి హక్కుల కోసం అలుపెరుగని పోరాటాలు చేస్తూనే ఉందన్నారు. జర్నలిస్టులకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా ముందుండి పోరాటం చేస్తున్న యూనియన్ ఏపీడబ్ల్యూజే అన్నారు. గతంలో న్యూస్ పేపర్లు, ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్లు మాత్రమే ఉండేవని, ప్రస్తుతం సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామంది యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఎవరికి నచ్చిన విధంగా వారు వార్తలు ఇస్తున్నారన్నారు. యూట్యూబ్ ఛానల్స్ విషయంలో కొన్ని నిబంధనలు అవసరమని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించి చట్టాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా తాము ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐజేయూ నాయకులు, ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్టాఫ్ రిపోర్టర్, సీనియర్ జర్నలిస్ట్, రాష్ట్ర సమితి సభ్యులు, జిల్లా ఉపాధ్యక్షులు, జిల్లా సహాయ కార్యదర్శులు, వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేడు కర్నూలు జిల్లా పత్తికొండలో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఎస్వి సుబ్బారెడ్డిని ఆయన నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఈ సందర్భంగా ఎస్వి సుబ్బారెడ్డి ఆరోగ్య పరిస్థితి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఛత్రపతి శివాజీ 395వ జయంతి వేడుకలను పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో భారీ శోభయాత్ర నిర్వహించి ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో పాల్గొన్నారు. విహెచ్పి బజరంగ్ దళ్ శివాజీ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవాలలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొని నినాదాలు చేశారు. రామగిన్నం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేశారు. దేశం కోసం, ధర్మం కోసం శివాజీ మహారాజ్ చేసిన త్యాగాలను ఆయన గుర్తు చేశారు. వీర శివాజీ దేశ రక్షణ, భారతమాత బానిస సంఖ్యలను తెంచేందుకు వీరోచితం పోరాటం చేశారన్నారు. నేటి యువత ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకొని ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. భవిష్యత్ భారతం భావి భారత పౌరులపై ఆధారపడి ఉందని, నిజాయితీగా, నిస్వార్థం అనుకున్న లక్ష్యాలను అధిగమించాలని ఎమ్మెల్యే కోరారు.
హలో మన అయోధ్య రవాణా గారిని కూడా టెంకాయ కొట్టవలసిందిగా కోరుతున్నాము. श्री 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 छत्रपति शिवाजी महाराज की जय, छत्रपति शिवाजी महाराज की जय, छत्रपति शिवाजी महाराज की जय। मां तेजस्वी बुद्धिनिष्ठ बलरूपी हिंदुवाद संस्थापक छत्रपति संभाजी महाराज की जय, छत्रपति संभाजी महाराज की जय, छत्रपति संभाजी महाराज की जय। नमो पार्वती पते। జై భవానీ, జై భవానీ, జై భవానీ, వీర శివాజీ, వీర శివాజీ, వీర శివాజీ. సుమారుగా 400 సంవత్సరాల క్రితం ఛత్రపతి శివాజీ 17 సంవత్సరాలకే పట్టాభిషేకుడై తల్లి చూపించిన మార్గంలో సద్మార్గంలో నడుస్తూ అటు పోరాటం, శత్రువులను చీల్చి చెందడం, రాజనీతి, ప్రజలకు సేవ చేయడం, ముష్కరులను, దేశద్రోహులను, మొఘలులను, బ్రిటిష్లను తరిమి 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 దేశ పోరాట వరకు ఉరికించి మన భాషలు చెప్పాలంటే తరిమి తరిమి కొట్టిన చరిత్ర ఛత్రపతి శివాజీ. ఆ ఛత్రపతి శివాజీ వారసులం మనమందరం. మరి ఆ ఛత్రపతి ఆదర్శంగా చిన్ననాటి నుంచి ఈరోజు ఉత్సవాలు జరుపుతూ, కథలు వింటూ, ఈ భారతదేశానికి ఏదైనా చేయాలి, అవకాశం ఉంటే పోరాటం చేయాలి, ప్రాణాలు అర్పించాలనే సంకల్పంతో ఈరోజు దేశ భవిష్యత్తు పోరాటం చేసుకుంటూ వస్తా ఉన్నాం. మన ప్రాంతం కూడా ఛత్రపతి శివాజీ ఆదర్శం మన దేశ స్వతంత్రతకి అనేక మంది పోరాటాలు చేసిన చరిత్ర. అటు రాణా ప్రతాప్, ఈ భగత్ సింగ్ వరకు, ఈ రోజు మీ అందరూ ఆ చరిత్రను చూస్తూ ముందుకెళ్తా ఉన్నాం. మరి అలా చరిత్ర తల్లిదండ్రులను గౌరవించడం, అమ్మ చూపుల బాటలు నడవడం, చదువుకోవడం, దేశం కొరకు, మన ఊరి కొరకు, మన వాళ్ళ కొరకు ఇవాళ సంస్కరణలతో ముందుకు పోతా ఉన్నాం. ఖేలో ఇండియాలో భాగంగా ఉషా రాష్ట్ర స్థాయి పోటీలు రాజమండ్రిలో ఈ నెల 20-21 తేదీల్లో జరగనున్నాయి. ఈ పోటీలలో బాలికలు సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో కర్నూలు జిల్లా నుంచి 62 మంది క్రీడాకారులు వెళ్లనున్నారు. వీరికి కర్నూలులోని గాయత్రి ఎస్టేట్లో ఉన్న సాయి గురుదత్త క్లినిక్లో డాక్టర్ శంకర్ శర్మ బాలికలకు టీ-షర్ట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో పాల్గొనడం హర్షించదగ్గ విషయం అన్నారు. రాష్ట్ర స్థాయిలో పొంది కర్నూలుకు గుర్తింపు తీసుకురావాలని కోరారు. రాజమండ్రికి వెళ్తున్న క్రీడాకారులు ఆహారం, మంచినీళ్లపై శ్రద్ధ పెట్టాలన్నారు. విద్యార్థుల వెంట తల్లిదండ్రులు వెళ్లాలని డాక్టర్ సూచించారు. మార్షల్ ఆర్ట్స్ మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మార్షల్ ఆర్ట్స్లో వ్యాయామం, యోగా, ధ్యానం మిళితమై ఉంటాయన్నారు. విద్యార్థులను క్రీడలో ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను డాక్టర్ శంకర్ శర్మ అభినందించారు. ఈ కార్యక్రమంలో కోచ్ శ్రీనివాసులు పాల్గొన్నారు. రక్షణ, స్వీయ రక్షణ, ఒక రకమైన కాన్ఫిడెన్స్, కరేజ్ డెవలప్ అవుతుంది. ముఖ్యంగా అమ్మాయిలలో క్రమశిక్షణ కోసము, ఆత్మరక్షణ కోసము మార్షల్ ఆర్ట్స్ నేర్పించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులకు నా హృదయపూర్వకంగా
అభినందనలు తెలుపుతున్నారు. ఎందుకంటే అంత దూరము ఆడపిల్లలను పంపిస్తున్నారు. సాధ్యమైనంత అంబులెన్స్, హైపర్ టెన్షన్ ఇటువంటి వాటిని దరి చేరనీయకుండా చూసుకోవచ్చు. శిక్షకుడు తీసుకొని పోవడము, వాళ్ళ అమ్మాయిలను, ముఖ్యంగా అమ్మాయిలను, తర్వాత వాళ్ళ టీచర్ను తోడుగా పిలుచుకొని పోతున్నారు. అమ్మాయిలను తీసుకెళ్తున్నారు కాబట్టి అత్యంత జాగ్రత్తగా తీసుకురావాల్సిన బాధ్యత ఒక ఈ శిక్షకుడి మీద, తర్వాత పోయే వాళ్ళ మీద ఉంటుంది. అట్లే అమ్మాయిలు కూడా క్రమశిక్షణగా వాళ్ళంతా వాళ్ళు ఎక్కడంటే అక్కడ పోకుండా ఓ పద్ధతిగా మాస్టర్ చెప్పినట్టు విని ఆ ప్రాంతంలో జాగ్రత్తగా మసులుకోవాలి. ముఖ్యంగా నీళ్లు తాగేటప్పుడు చాలా జాగ్రత్తగా మంచినీళ్ళు, బాటిల్డ్ వాటర్ కానీ మినరల్ వాటర్ కానీ తాగాలి. ఎందుకంటే కంటామినేటెడ్ వాటర్ ద్వారా ఈ టైఫాయిడ్, గ్యాస్ట్రోఎంటరైటిస్, కలరా, జాండీస్ ఇట్లాంటివి వస్తాయి. అమీబియాసిస్, డిసెంట్రీ, అవి దోమలు కుట్టకుండా చూసుకోవాలి. దోమల వలన మలేరియా, డెంగీ, ఎన్కెఫలైటిస్ వ్యాధులు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా అక్కడ దోమలు కుట్టకుండా, వాటర్ కంటామినేటెడ్ వాటర్ తినకుండా, తాగకుండా, ఫుడ్ కూడా ఎక్కడంటే అక్కడ బయట పోయి ఈ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, అశుభ్రమైన పానీపూరీలు ఇలాంటివి తిన్నప్పుడు అగైన్ వాళ్ళ గ్యాస్ట్రోఎంటరైటిస్, ఫుడ్ పాయిజనింగ్ ప్రాబ్లం రావచ్చు. కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. అక్కడికి పోయిన తర్వాత చాలా అటెన్షన్తో, క్రమశిక్షణతో. ఢిల్లీ షాలిమార్ బాగ్ నుండి తొలిసారి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖా గుప్తా గురువారం రామ్లీలా మైదానంలో జరిగిన మెగా కార్యక్రమంలో ఢిల్లీకి 4వ మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. मैं रेखा गुप्ता ईश्वर की शपथ लेती हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी. मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगी. मैं मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगी तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगी. मैं रेखा गुप्ता ईश्वर की शपथ लेती हूं कि जो विषय मुख्यमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष या अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगी. उपराज्यपाल महोदय से मंत्री परिषद के सदस्यों के मंत्री पद की शपथ दिलाने का अनुरोध. సినీ వినీలాకాశంలో మైబాల్ కళాకారులు విశేషంగా రాణిస్తూ అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను ఆకట్టుకుంటున్నారని, యూట్యూబ్లో రాణిస్తూ ఉత్తమ ప్రతిభ కనబర్చే నూతన కళాకారులకు సినీ అవకాశాలు కల్పిస్తామని సంగీత దర్శకులు గేయ రచయిత బోలే షావలి అన్నారు. న్యూ లైఫ్ థియోలాజికల్ యూనివర్సిటీ వారిచే డాక్టరేట్ పురస్కార గ్రహీత జబర్దస్త్ ఫేమ్ సినీ నటుడు రాజమౌళిని మైబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం జరిగింది. గజమాలలో శాల్వాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బోలుషాలి మాట్లాడుతూ
రాజమౌళి సకల కళా సౌరభవుణ్ణి అంతర్జాతీయ స్థాయిలో వేళ ప్రదర్శనలు చేసిన సేవకులకు డాక్టరేట్ లభించిందన్నారు. తాను నటించిన బోలే హీరో చిత్రం వచ్చే దసరాకు జానపద సినిమా చిత్రం సంక్రాంతికి సందడి చేయనున్నారు. వేదికపై స్వీయ సంగీత దర్శకత్వంలో స్వరపరిచిన పాటలను వేదికపై పాడి ఆహుతులను విశేషంగా అలరించారు. ఈ సన్మాన కార్యక్రమంలో వివిధ పార్టీల నేతలు, కళాకారులు, కళా పోషకులు పాల్గొన్నారు. అనేక వేదికల మీద అనేక జరుగుతున్న సినీ ఫీల్డ్ లో అదేవిధంగా మన కొంతమంది మనం చూస్తూనే ఒక పిల్లవాడు చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిపోతాడు. వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తే ఎవరికి ఈ యొక్క యూనివర్సిటీ వాళ్ళు అందించినటువంటి డాక్టరేట్ ఎంత గొప్పదంటే నేను అనుకున్నాను డాక్టరేట్ చాలా గొప్పదని చెప్పి దానికి సందర్శన దాని గురించి వర్ణించడం జరిగింది. మేము ఆయన పాటలు తిరిగి పెరిగాము. మా గురువు సమానుడు పాటల గురువు పేరు సార్. అలాగే నా మానుకోట గడ్డకు నా కళాబంధనాలతో చాలా ఆనందంగా ఉంది. మానుకోట గడ్డ మీద జబర్దస్త్ రాజమౌళి అనేటువంటి మీ అందరికీ తెలుసు, చాలా అద్భుతమైన కళాకారుడు. ఆ కళాకారుడికి మరి డాక్టరేట్ వచ్చిన సందర్భంగా ఇక్కడ మహబూబాద్ పట్టణంలో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసి తనకు సన్మానం, ఘన సన్మానం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడికి నేను కూడా గెస్ట్గా విచ్చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇలాగే మానుకోట పట్టణం ద్వారా ఎంతోమంది కళాకారులు ఇండస్ట్రీలో మంచిగా నిలదొక్కుని ఒక్కొక్కరు ఒక్కొక్క అంచెలుగా ఎదుగుతూ ప్రతి ఒక్కరికి ఆదర్శం అవుతూ మన మానుకోట జిల్లా పేరు ప్రఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటుతూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏంటంటే యూట్యూబ్ కళాకారులందరూ కూడా ఎంతోమంది ఉన్నారు. చాలా అద్భుతంగా యూట్యూబ్లో పాటలు, ఇవాళ సినిమా పాటల కంటే కూడా యూట్యూబ్ సాంగ్స్ చాలా ప్రజాదరణ పొందుతున్నాయి. కొన్ని వందల మిలియన్లు, లక్షల వ్యూవర్స్ ఉన్నారు ఇవాళ. ఎన్ని అంటే 200, 300 వ్యూవర్స్ ఉన్నటువంటి యూట్యూబ్ కళాకారులందరూ కూడా నెక్స్ట్ ఇప్పుడు సినిమా గద్దెనెక్కబోతున్నారు. సినిమా ఫీల్డ్లో రాణించాలంటే ఒకటే, యూట్యూబ్లో ఎంతైతే మీరు ఉత్సాహం చూపుతున్నారో అలాగే సినిమాల్లో కూడా ఇదే ప్రయత్నంగా మీరు ఉత్సాహం చూపితే కనుక ఖచ్చితంగా అందరూ సక్సెస్ అవుతారు. అలాగే నేను కూడా సినిమా రంగంలో అంచెలంచెలుగా మెల్లమెల్లగా వస్తున్నాను. ఈ తరుణంలో నేను ఒక బిగ్ బాస్ వేదిక ద్వారా మీ అందరికీ సుపరిచితమై దాని ద్వారా సినిమాలతో ముందుకు వస్తున్నా. నా ప్రోత్సాహం కూడా నా ఈ తెలంగాణ, తెలుగు రాష్ట్రాల గడ్డకే ప్రతి ఒక్క కళాకారుడికి ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. దీవించడానికి వచ్చిండు. అయితే ఈ డాక్టరేట్ రావడానికి కారణం ముఖ్యంగా కళారంగంలో నేను చేసినటువంటి కొన్ని వేల వేదికలు కావచ్చు, జబర్దస్త్లో చేసిన స్కిట్లు కావచ్చు, అంటే ఒక 15 దేశాలలో నా కార్యక్రమాలు చేయడం, అలాగే కొన్ని సామాజిక కార్యక్రమాలను ముఖ్యంగా సేవా కార్యక్రమాలను తీసుకుని ఆ క్రైటీరియా ప్రకారం నాకు ఈరోజు న్యూ లైఫ్ థియాలజికల్ యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. చేసినటువంటి నేను కొనసాగుతున్నటువంటి కళారంగంలో నాకు ఇది రావడం చాలా ఆనందంగా ఉంది. కాబట్టి తీసుకునేది చాలా తక్కువ, ఇంకా నేను చేసింది చాలా తక్కువ, ఇంకా చేయవలసింది ఇంకా చాలా గొప్ప గురుతర బాధ్యత నా మీద ఉందని భావిస్తూ ఉన్నా. ఈ అంటే 26వ తారీఖున వృషభ మూవీ రిలీజ్ అవుతుంది. ఆ సినిమాలో కూడా నేను చాలా గొప్ప పాత్ర నటించాను. ఇంకా అనేక సినిమాలు కూడా నటిస్తూ ఉన్నాను. కాబట్టి మీ దీవెనలు, మీ ప్రోత్సాహం నాపై ఇలాగే ఉంటూ ముందుకు నడిపిస్తారని, నాకు ఒక మంచి ప్రోత్సాహాన్ని అందిస్తారని, దయచేసి ఏ కళాకారుడైనా ఎదగాలనుకుంటే మీకున్న కళను పదును పెట్టండి. దానికి ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ, అంటే దెబ్బ ఎక్కడ తగిలితే మంది అక్కడ రావన్నట్టు మనకు అవకాశం అనేది హైదరాబాదులో ఒక గొప్ప వేదిక. కాబట్టి ఆ దిశగా వస్తే ఎవరికైనా ఏమైనా అవకాశంగా ఉంటే నా వంతు ఆ కళకు నా వంతు సహకారం చేస్తా. ప్రతి ఒక్కరు ఆ దిశగా మన మహబూబాబాద్ జిల్లా నుండి చాలా గొప్ప గొప్ప కళాకారులు ఉన్నారు. కాబట్టి వాళ్ళ స్ఫూర్తితోటి మేము ముందుకెళ్తున్నాం. మీరు కూడా మాతో కలిసి వస్తే వారికి చక్కటి అవకాశాన్ని కల్పించడం కోసం నా వంతు ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ
కృష్ణా జిల్లాను సైబర్ నేరాల రహిత జిల్లాగా మార్చాలనే లక్ష్యంతో కృష్ణా జిల్లా ఎస్పీఆర్ గంగాధర్రావు ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక డ్రైవ్ కృష్ణా డిస్టిక్ ఏ సాల్వో అగెనిస్ట్ సైబర్ క్రైమ్స్ నిర్వహించడం జరుగుతుంది. ఉద్యోగాల పేరుతో జరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి. జిల్లా ఎస్పీ మన అవసరాలను ఆసరా చేసుకొని ఉద్యోగం ఇస్తామని కంపెనీ పేరుతో కాల్ చేస్తారు. ఉద్యోగం రావాలంటే ప్రాసెసింగ్ ఫీజులు చెల్లించాలని నమ్మబలికి మన దగ్గర డబ్బులు స్వాహా చేస్తారు. ఇలాంటి నేరాల బారిన పడకుండా ఉండడానికి అలాంటి కాల్స్కు స్పందించవద్దు. ఏదైనా కంపెనీ కాల్ చేసి జాబు ఇస్తామని చెప్తే ఇంటర్వ్యూకి రమ్మంటారు కానీ డబ్బులు అడగరని గుర్తుంచుకోండి. కంపెనీల పేరుతో అలాంటి కాల్స్ వస్తే ఆ కంపెనీ నిజమైనదా కాదా ఎంక్వైరీ చేయాలి. సైబర్ నేరగాళ్ల చేతిలో ఎవరైనా మోసపోయినట్లయితే వెంటనే 1930 నెంబర్కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వండి. అప్రమత్తంగా ఉండండి. సైబర్ నేరాల బారిన పడకండి. మీ కృష్ణా జిల్లా పోలీసులు. హలో, నేను టెక్ సురేంద్ర కంపెనీ నుంచి హెచ్ఆర్ని మాట్లాడుతున్నాను. సాత్విక మాట్లాడేది. అవును సార్. మీ జాబ్ ప్రొఫైల్ మా కంపెనీకి బాగా నచ్చింది. మంచి ప్యాకేజ్ ఇస్తాం. మీకు జాబ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉందా? నిజమా సార్? నాకు మంచి ఉద్యోగం వస్తే మా కుటుంబానికి ఎంతో ఆసరాగా ఉంటుంది సార్. అయితే మీరు వెంటనే జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? అవును సార్, ఉన్నాను. ముందు కొన్ని ప్రాసెసింగ్ ఫీజులు కట్టాల్సి వస్తుంది. ఫీజా? ఏం ఫీజు సార్? భయపడమాకండి, ఇది జస్ట్ కంపెనీ పాలసీ మాత్రమే. ఈ జాబ్ ని కన్ఫర్మ్ చేయడానికి అప్లికేషన్ ఫీజు అండ్ ల్యాప్టాప్ సెక్యూరిటీ డిపాజిట్ కింద 20,000 కట్టాలి. వన్స్ మీకు జాబ్ కన్ఫర్మ్ అయ్యాక దీనికి 100 రెట్లు ఎక్కువ మీరు సంపాదిస్తారు. సరే సార్, ఇప్పుడే పంపిస్తాను. కాల్ చేస్తున్న ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. కాల్ చేస్తున్న ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. కాల్ చేస్తున్న ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.